ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో అలాగే చింతపండు వేసి బాగా వీటిని పిసకాలి. పిసికి ఆ పిప్పిని సపరేట్ చేసుకోవాలి. అలా పిప్పిని మొత్తం పక్కకు తీసేసిన తర్వాత కొద్దిమంది పిప్పితో సహా చేస్తారండి రసాన్ని. నేను పిప్పిని తీసేసాను. అలా పిప్పిని సపరేట్ చేసిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 4 గ్రీన్ చిల్లీ, ఆనియను, శుభ్రం చేసుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని దీన్ని మళ్ళీ ఇప్పుడు బాగా మెత్తగా ఇలా పిసకాలి. పిసికిన తర్వాత మన పులుపుకు తగినంతగా వాటర్ను యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు దీన్ని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత పోపు వేసుకోవాలి. స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు స్టవ్ ఫ్లేమ్లో పెట్టుకొని పోపును వేయించుకోండి. అలాగే కచ్చా పచ్చగా దంచినటువంటి తెల్లవాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని ఇది వేయించుకోవాలి. బాగా వేగిందండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చారును ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత చివర్లో కరివేపాకు, కొత్తిమీరను తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీరను ఇందులో వేసేయాలి. వేసేసి ఒక 5 మినిట్స్ ఉండి మన రుచికి తగినంత ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలి. రసం రెడీ అయిపోయిందండి. మరి జ్వరం వచ్చినప్పుడు మనకి ఈ పుల్లటి రసాన్ని తాగితే నోటికి చాలా రుచిగా అనిపిస్తుందండి.